చాలామంది స్ట్రెస్కు గురవకుండా ఈ జీవితాన్ని గడపడం చాలా కష్టం. సముద్రాన్ని నీరు తాకకుండా ఈదటం ఎంత కష్టమో, ఏ వ్యక్తి అయినా స్ట్రెస్కు లోను కాకుండా జీవితాన్ని ముగించడం అనేది అంత కష్టం. స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, ఫోబియా ఇలా అనేక పదాలు ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది యాంగ్జైటీ గురించి. యాంగ్జైటీ అంటే బాహ్య ప్రపంచంలో ఒత్తిడి, స్ట్రెస్ ఏమి ఉన్నా లేకపోయినా మనసులోని అంతర్గతంగా విపరీతమైన భయాందోళనకు లోనవటం, ప్రతి నిమిషం కూడా కంగారు, భయం, ఆందోళన, ఏకాగ్రత లేకపోవటం, గుండె తడ, కాళ్ళు చేతుల్లో వణుకు, గొంతు తడారిపోవటం, చెమట్లు పట్టేయటం, మరి ఎక్కువసార్లు మూత్ర విసర్జన, మల విసర్జన, రెస్ట్లెస్గా కుర్చీలో కూడా ఒక ఎడ్జ్లో కూర్చోవటం, ప్రశాంతంగా కూర్చోలేకపోవటం, తల నొప్పి, కండరాల నొప్పులు, నిద్రలేమి ఇలాంటి ఇత్యాది లక్షణాలు కంటిన్యూగా ఉంటే యాంగ్జైటీ డిజార్డర్కి గురైనట్లుగా చెప్పుకోవటం. దీనికి మరి సిబిటి థెరపీ, సైకోథెరపీ, యాంగ్జైటిక్ మెడికేషన్ ఇట్లాంటి వైద్య చికిత్సల కోసం మరి మనం సైకియాట్రిస్ట్ని సంప్రదించడం అన్ని విధాలా ఉత్తమం. నమస్తే.